మీ అందరి కోసం ఒక చిన్న పాట. ఇది మంచి గేయం లాగా ఉంటుంది అన్నమాట. మేమైతే స్కూల్లో చదువుకున్నప్పుడు మా టీచర్ అయితే నేర్పించారన్నమాట. చిలకల పాట అంటే అది లెక్కల కౌంటింగ్ చేస్తే ఎట్లా తీసేస్తే ఎట్లా ఉంటుందని దీని మీనింగ్ అన్నమాట. ఈ పాట అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా వేసవి సెలవులు వస్తున్నాయి కదా, చిన్న చిన్న పిల్లలకు నేర్పిస్తే బాగుంటుంది అన్నమాట. ఓకేనా, స్టార్ట్ చేద్దామా మరి. చిలకల పాట. పాది చిలకలు పాడుతున్నాయి, పాడాలేక ఒక్కటి పోతే 9 చిలకలు. దీని టైటిల్ ఇదన్నమాట. ఓకేనా. పాది చిలకలు పాడుతున్నాయి, పాడాలేక ఒక్కటి పోతే 9 చిలకలు. 9 చిలకలు తూలుతూ ఉన్నాయి, తూలాలేక ఒక్కటి పోతే 8 చిలుకలు. 8 చిలుకలు ఎగురుతూ ఉన్నాయి, ఎగురాలేక ఒక్కటి పోతే 7 చిలకలు. 7 చిలకలు ఏడుస్తున్నాయి, ఏడవలేక ఒక్కటి పోతే 6 చిలకలు. 6 చిలకలు అరుస్తూ ఉన్నాయి, అరువాలేక ఒక్కటి పోతే 5 చిలకలు. 5 చిలకలు ఆడుతూ ఉన్నాయి, ఆడాలేక ఒక్కటి పోతే 4 చిలకలు. 4 చిలకలు నడుస్తూ ఉన్నాయి, నడవాలేక ఒక్కటి పోతే 3 చిలకలు. 3 చిలకలు మురుస్తూ ఉన్నాయి, మురువాలేక ఒక్కటి పోతే 2 చిలకలు. 2 చిలకలు జంటగా ఉన్నాయి, జంటగా లేక ఒక్కటి పోతే 1 చిలక. 1 చిలక ఒంటరిగున్నది, ఉండాలేక ఒక్కటి పోతే 0 మిగిలింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా అండి సాంగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సందేహాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.